మేము జర్నలిజం ఫీల్డ్లో కూర్చొని కొత్తల్లో అసెంబ్లీ కవరేజీలు ఇట్లాంటివి చేసేటప్పుడు కొంతమంది సీనియర్లు చెప్తునేవాళ్ళు ఒకప్పుడు ఎంత బాగుండేదబ్బా అని. ఏంటి సార్ అంటే అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్యనాయుడు గారు, రోసయ్య గారు ఇట్లాగ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే శరాల్లాగా దూసుకొచ్చే పాయింట్లు ప్రభుత్వము జాగ్రత్తగా సమాధానాలు చెప్పాల్సి వచ్చేది. ప్రభుత్వము అదే స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ ఉండేది. మేము వచ్చే టైంకి ఈ చంద్రబాబు నాయుడు ఇటు ఇది రాజశేఖర్ రెడ్డి ఇట్లా ఈ టైప్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎదురుమల్లులు ఇట్లాంటి ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఓహో అప్పుడు ఇంకా చాలా బాగుండేది కావాల్సి అనుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఈ తరం యువతరానికి చూస్తే అసెంబ్లీ పార్లమెంట్ అంటే ఏముందిరా, అరవాలి, కేకలు వేయాలా, మాట్లాడకూడదు, చర్చించకూడదు, బయటకు వచ్చి ఏదో ఒకటి వాగాల, వెళ్ళిపోవాలి. ఇందుకోసం ఆ సభలు శాసనసభ అయినా మండలి అయినా సరే, లేకపోతే లోక్సభ అయినా రాజ్యసభ అయినా సరే ఒక సిస్టంతో ఉండాలి. బోలెడన్ని నిబంధనలు ఉన్నాయి, బోలెడన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ఆధారంగా చర్చ జరగాలి. చర్చించే సబ్జెక్ట్ ఉండట్ల ప్రతిపక్షంలో. కాబట్టి అరుపులతో కాలక్షేపం చేస్తుంది, కవర్ చేసుకుని బ్రతికేస్తుంది. ఇప్పుడు అదే సమస్య. అమిత్ షా అందుకే ఆముక్కే చెప్పుకొచ్చారు, చర్చలు జరగకపోతే ఏకపక్షంగా బిల్లులు ఆమోదం పొందితే ప్రయోజనం ఏంటి ఇంకా దానివల్ల? అంటే ఇక నియంతృత్వ ప్రభుత్వాలు అవుతాయి. ఆ పరిస్థితి వద్దని అధికార పక్షం కోరుతుంది, ప్రతిపక్షం కోరాల్సింది కాస్త.